ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, 38వ రోజు. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. నేను మీకోసం తప్పక ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. ఈ భూమికి వెలిగిస్తున్నది ఎవరండి? సూర్యుడు చంద్రుడే కదా. ఆ సూర్యచంద్రులే చీకటిగా మారిపోతే ఈ భూమికి కటిక చీకటే. ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో వారికి ఒక ఉద్యోగమో, ఒక వ్యాపారమో, ఒక ఆధారణ, ఒక ఏదన్నా ఉన్నది, అది పనికి రాకుండా పోతే, అది వెలుగుగా లేకపోతే ఆ జీవితాలు చీకటైనట్టే కదా. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో ఏది నీకు చీకటి కలిగిస్తుందో ఆ చీకటి కలిగించే దాన్ని దేవుడు వెలుగ్గా మార్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతానని, నిన్ను ఆశీర్వదిస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. దేవుని సన్నిధిలో నీవు చేస్తున్న ప్రార్థన ఆయన ఆలకించాడు గనక ఇక మీదట నీకు చీకటి ఉండదు. నీకు వెలుగిచ్చేది ప్రకాశంగా నీకు వెలుగొస్తూనే ఉంటుంది. నువ్వు దీవించబడతావనేది ఈరోజు ప్రభువు ఇస్తున్న వాగ్దానము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఇక నుంచి ఏది నీకు ఆధారం అంటే దేవుడే నీకు ఆధారము, దేవుడే నీకు వెలుగు. అయ్యా, నాకు ఈ విషయంలో వెలుగు కావాలయ్యా, ఈ విషయములో నాకు ఓదార్పు కావాలయ్యా, ఈ విషయములో నాకు ఆధారము కావాలయ్యా నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. ఆ విషయములో ఈరోజు దేవుడు అంటున్నాడు, నేనే నీకు ఆధారము, నేనే నీకు వెలుగు. ఇదిగో నేను తప్ప ఇంకెవ్వరూ ఏదీ చేయలేరు గనక నేను నిన్ను ఆదరిస్తాను, కనికరిస్తానని చెప్పి ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. ఆయన నీకు వెలుగ్గా ఉంటే ఏ చీకటి శక్తులు నీ మీదకి వస్తాయి? ఆయన నీకు వెలుగ్గా ఉంటే ఏది ఏ పక్క నుంచి నీ మీదకి రాలేదు. ఏ సైతాను కానీ, ఏ శోధకుడు కానీ నీ మీద చీకటిని వాడు చల్లలేడు. నీ జీవితాన్ని చీకటిగా మార్చలేడు. చీకటిగా ఉన్న పరిస్థితులు కూడా యెహోవాయే నీకు వెలుగు గనక అవన్నీ వెలుగ్గా మారిపోబోతున్నాయి. ఆమెన్. ఈ రోజు నుంచి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో నీ పట్ల కార్యాలు చేస్తూ నిన్ను సంతోషపరచబోతున్నాడు. నిన్ను ఆయన యందు ఆనందింపు చేయబోతున్నాడు ఆయన. మరి ఎలా నెరవేరుతుంది ఈ వాగ్దానము? ఇంత గొప్ప వాగ్దానము నీ పట్ల నెరవేరాలంటే నువ్వేం చేయాలంటే నీ జీవితంలో నువ్వు యథార్థంగా నమ్మకంగా జీవించు. నీకున్న పనిలో నమ్మకంగా ఉండు. నీకున్న వ్యాపారములో, నీ సంసారములో, నీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు నన్ను చూస్తున్నాడని యోసేపు వలె భయభక్తులు కలిగి నువ్వు జీవించు. ఉన్నతమైన స్థితిగతులు దేవుడు నీకు, నీ తరాలకు కూడా దేవుడు దయచేస్తాడు. ఆయన అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. ఆమెన్. ఈ రోజుతో కటిక చీకటి పోయింది నీ జీవితంలో. నీ దుఃఖ దినాలన్నీ పోయినాయి. ఇంకా ఆయన అంటున్నాడు, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవే. ఇంకా నీకు సంతోషం మొదలవుతుంది. నూతనమైన చిగురు నీలో పుట్టబోతూ ఉంది. నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.